భారత్ వికాస్ డైరీ లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం. లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు, చేర్పులు, ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పార్లమెంటు నియోజకవర్గం 2008లో విభజించబడింది. అంతకుముందు అరకు ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేది. పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలు భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల విభజనలో ఏజెన్సీ ప్రాంతాలన్నీ కలుపుతూ అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయించారు. 2009లో అరకు పార్లమెంటు మొట్టమొదటి ఎంపీగా కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. అరకు పార్లమెంటు నుండి మొట్టమొదటి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ యూపీఏ ప్రభుత్వంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి గీత ఎంపీగా గెలుపొందారు. అరకు పార్లమెంటు 3వ ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 2019లో జి మాధవి గెలుపొందారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా 2 పర్యాయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఏజెన్సీల్లో అత్యధికంగా భగత సామాజిక వర్గం అభ్యర్థులు అధికసార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఏజెన్సీ ప్రాంతంలో భగత, కొండదొర, వాల్మీకి సామాజిక వర్గాల అభ్యర్థులు మాత్రమే చట్టసభలకు వెళ్లడం విశేషం. రాష్ట్రంలో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన పార్లమెంటు నియోజకవర్గం అరకు అనటానికి సందేహం ఏమీ లేదు. ఈ పార్లమెంటు నియోజకవర్గానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రంపచోడవరం నియోజకవర్గం నుండి పాలకొండ నియోజకవర్గం వరకు సుమారు 250 కిలోమీటర్లు పైగా పొడవు కలిగి ఉంది. రంపచోడవరం, పాడేరు, అరకులోయ, కురుపాం, పాలకొండ, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాలు అరకు పార్లమెంట్లో ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలకు గాను రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం 4 సమీకృత గిరిజన అభివృద్ది సంస్థలు ఐటీడీఏలు కలిగి ఉన్నాయి. ఈ సమీకృత గిరిజన అభివృద్ది సంస్థలు గిరిజన ప్రజలకు మౌలిక సదుపాయాలు, గిరిజన ప్రజల అభివృద్ది సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా గిరిజనుల అభివృద్దికి కృషి చేస్తుంటాయి. అరకు పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాలకు 2 ప్రత్యేక నూతన జిల్లాలు మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఏర్పడ్డాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని రద్దు చేసి దాని స్థానంలో అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గం 4 జిల్లాల్లో విస్తరించి ఉంది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద పార్లమెంటు నియోజకవర్గంగా పేరుగాంచింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలలో 6 ఎస్టీలకి, 1 ఎస్సీలకి రిజర్వ్ చేయబడ్డాయి. అందులో పాల్కొండ ఎస్టీ నియోజకవర్గంలో 94,328 మంది పురుషులు, 99,325 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్ వెరసి మొత్తం 1,93,667 మంది ఓటర్లు. కురుపాం నియోజకవర్గంలో 93,592 మంది పురుషులు, 99,005 మంది మహిళలు, 39 మంది థర్డ్ జెండర్ వెరసి మొత్తం 1,02,636 మంది ఓటర్లు. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గంలో 92,655 మంది పురుషులు, 95,188 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్ వెరసి మొత్తం 1,87,854 మంది ఓటర్లు. సాలూరు ఎస్టీ నియోజకవర్గంలో 98,189 మంది పురుషులు, 1,03,248 మంది మహిళలు, 4 థర్డ్ జెండర్ వెరసి మొత్తం 2,01,441 మంది ఓటర్లు. అరకులోయ ఎస్టీ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,17,465 మంది, మహిళా ఓటర్లు 1,23,894 మంది, థర్డ్ జెండర్ 6. మొత్తం 2,41,360 మంది ఉన్నారు.
పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,18,154 మంది, మహిళా ఓటర్లు 1,26,755 మంది, థర్డ్ జెండర్ 16 మంది, మొత్తం 2,44,925 మంది. రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,30,772 మంది, మహిళా ఓటర్లు 1,44,183 మంది, థర్డ్ జెండర్ 15 మంది, మొత్తం 2,74,970 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. మొత్తం అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 15,36,853 మంది ఓటర్లు కలిగి 2 జిల్లాలుగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 18,000 మంది పీవీటీజీలను ఓటర్లుగా నమోదు చేశారు. కొత్తగా 3,751 మంది ఓటరుగా నమోదు చేశారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఇప్పటికే ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతుండగా జాతీయ కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ వైసీపీ పార్టీ ఒంటరి పోరుకు సిద్దమైంది. అరకు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండటంతో ప్రధాన పార్టీలు అయోమయంలో ఉన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు సిద్దం చేస్తోంది. అల్లూరు జిల్లాలో మావోయిస్టు ప్రభావితం ఉండటంతో అదనపు పోలీసు బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భారీ కసరత్తు చేస్తోంది. నూతన జిల్లాల్లో మొదటి ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ, రహదారి భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏది ఏమైనప్పటికీ ఈ సార్వత్రిక ఎన్నికలు నూతన జిల్లాలకు మొదటి ఎన్నికలు కావడం విశేషం. విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్దంగా ఉన్నారు. భారత్ వికాస్ డైరీ లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన పి. సూర్యారావు. వ్యాఖ్యానం కనపర్తి రాణి, కె. సుగుణ. సాంకేతిక సహకారం తూములూరి బాలమురళీకృష్ణ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం.